ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నీట్ రద్దు చేసి విద్యార్థుల కలలను బీజేపీ అణిచివేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు. ప్రతిసారి కాగితపు మాఫియా తప్పించుకుంటుందన్నారు రాహుల్ గాంధీ. నీట్ రద్దు చేయాల్సిన దుస్థితి రావడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కేంద్రం అసమర్థత విద్యార్థులకు శాపంగా మారిందన్నారు కేటీఆర్. నీట్ యూజీ 2026ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మే 3న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. ఇక విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. ఇక పరీక్ష తేదీల నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని ఎన్టీఏ పేర్కొంది. ఇక ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 3న నీట్ యూజీ 2026 నిర్వహించింది ఎన్టీఏ. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ టెస్ట్ జరిగింది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. కాగా రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ బయటపడింది. ఇక ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందులోని సమాచారం నీట్ ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నతో పోలి ఉండడంతో తీవ్ర కలకలం రేగింది. పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కీలక సమాచారం రాబట్టింది. కేరళకు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ నుంచి ఈ పేపర్ రాజస్థాన్ చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికార్లోని తన ఫ్రెండ్ కి ఈ మెటీరియల్ షేర్ చేశాడు. ఇక ఆ తర్వాత అది పీజీ హాస్టల్స్, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతోన్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. దీన్ని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారని గుర్తించామని రాజస్థాన్ పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ 2026ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. అయితే 2024లోనూ నీట్ పేపర్ లీక్ జరిగింది. బీహార్లో 67 మంది అభ్యర్థులకు 720కి 720 మార్కులు రావడంతో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే అనుమానాలు వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన సిపిఐ అభ్యర్థులు 30 నుంచి 50 లక్షలు చెల్లించి క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసినట్టు తేల్చింది. ఇక బీహార్లో పలు ఎగ్జామ్స్ స్కామ్స్ కు కారణమైన సంజీవ్ ముఖియా గ్యాంగ్ ఈ నీట్ పేపర్ లీక్ వెనుకున్న దర్యాప్తు అధికారులు బయటపెట్టారు. అయితే 2024 నీట్ మాత్రం రద్దు కాలేదు. 2016, 2021లోనూ నీట్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చినా ఎన్టీఏ ఖండించింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్ష రద్దు నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ రాజీ పడ్డారంటూ వారు నినాదాలు చేశారు. और यहाँ पर 12% दिए